కర్నూలు జిల్లా మద్దెకేర మండలం తెలుగుదేశం నాయకుడు చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ 5 సంవత్సరాల పరిపాలనలో కనీసం మద్దెకేర నుండి బురుజుల వెళ్లే బస్సు రోడ్డు గుంతలమయంగా మారినా పట్టించుకోలేదని ఈ మార్గం గుండా ఆసుపత్రికి వెళ్లాలంటే మార్గ మధ్యలోనే ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని ఎందరో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఒకే ఒక్క సంవత్సరం లోపల మద్దెకేర నుండి బురదలకు తార్ రోడ్డు వేయడం జరిగిందని మరియు పల్లెపల్లెలో సీసీ రోడ్డు వేయడం జరిగిందని అలాగే సూపర్ 6 పథకాలలో 3 పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి మధ్యలో జరిగిన అభివృద్ధి అయితేనేమి గత సంవత్సరంలో 5 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం జరిగిన అభివృద్ధి అయితేనేమి గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏదైతే గుంజల రోడ్డు వేస్తాం వాగ్దానం చేశారో మేము వచ్చిన అధికారంలో వచ్చిన ఒక వెంటనే మధ్యకర గుంజల వరకు సంవత్సరం లోపలే 5 కోట్లు ఖర్చు పెట్టి మా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని రోడ్డు వేయడం కూడా జరిగింది. ప్రతి పల్లెల్లోనూ సీసీ రోడ్డు కూడా వేయడం జరిగింది. అభివృద్ధితో పాటు కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆల్రెడీ మనం సూపర్ 6 భాగంలో కూడా ఆల్రెడీ 3 పథకాలు కంప్లీట్ చేయడం కూడా జరిగింది. గతంలో గ్యాస్ అయితేనేమి, తర్వాత తల్లికి 100 అయితేనేమి, ఇంకొకటి పెన్షన్ అయితేనేమి 3,000 నుంచి 4,000 రూపాయలు ఉండేసరికి పెంచడం అయితేనేమి, ఇంకా రాబోయే రోజుల్లో రైతు భరోసా అయితేనేమి, తర్వాత 20వ తేదీ రేపు నెల ఆగస్టు 5వ తేదీ ఉచిత బస్సు అయితేనేమి, తర్వాత 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు 18,000 రూపాయలు అయితేనేమి, ప్రతి ఒక్క సూపర్ 6 భాగంలో అన్ని పథకాలను కూడా చేయడంతో పాటు ఒక పోలవరం అయితేనేమి, రాజధాని అభివృద్ధి పనులు అయితేనేమి, తర్వాత ఇది యొక్క టీచర్స్ మెగా డిఎస్సి 18,000 ఉద్యోగాలు అయితేనేమి, పోలీసు ఉద్యోగాలు 5,000 అయితేనేమి, తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలను చేసిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వానికే తప్పుతుందని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం.